సాధన ఒక సామాన్య వేతుడు ఎలా సాధన చేసుకోవాలి? అసలు సాధన అంటే ఏంటి అసలు? సాధన అంటే ఒకటేనన్నా, మనం లేని దాన్ని పొందటానికి చేసే ప్రయత్నం సాధన. అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ లైఫ్లో జాబ్ ఉంటుంది, జాబ్ చేసుకోవాలి, అందరు ఇలా మారాలంటే కష్టం కదా. సో అలాంటి వాళ్ళు ఎలాంటి సాధనలు చేసుకోవాలి? ఒకటి తల్లి, చెయ్యలేము అనుకుంటే ఏదీ చేయలేము. చేసుకోగలం అనుకుంటే ఒకేసారి 2-3 పనులు కూడా సమర్థించుకోగలం. 3 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 3 చోట్ల పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలు ఒక రోజువారీ జీవితంలో ఇటు బంధువులు, అటు స్నేహితుల్ని, ఇటు తన సొంత విషయాల్ని ఇన్ని మేనేజ్ చేసుకుంటూ రోజు జీవించట్లా. మరి ఒక మనిషి అన్ని కోణాలు ఎలాగంటే అలాగే చెయ్యగలడు. చెయ్యలేను అనుకుంటే ఎవరు ఏదీ చేయలేరు. అవసరం అనుకుంటే ఏదైనా చేస్తారు. అవసరం నాకు కావాలనుకుంటే మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సమయం లేదు అంటాడు. హాస్పిటల్కి రోగం వస్తే వెళ్ళి వారం రోజులు అక్కడ పడుకోగలడు. అప్పుడు సెలవు వస్తుంది, డబ్బులు వస్తాయి. మంచి చేసేందుకు లేదు అని అంటే ఉండదు కూడా. కనుక అది కాకుండా నాకు కావాలి, ఉద్ధరింపు కావాలి, ఆ నిజమైన ఆ భగవత్శక్తికి దగ్గర అవ్వాలనుకుంటే ఎన్నో మార్గాలు మన పక్కనే ఉన్నాయి. అదేదో రోజు 24 గంటలు గుళ్ళో కూర్చోమని ఎవ్వరూ చెప్పరు. అసలు గుడికి వెళ్ళటం అనేది మనం ఒక జీవితంలో ఒక చిన్న ఇది ఎలా అంటే క్లాస్ వర్క్ మనం ఒక అరగంట చేస్తే హోంవర్క్ 2 గంటలు చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు గడిపిన విశ్వాసంతో, శ్రద్ధతో ఆ మూర్తి దగ్గర, ఆ మూర్తిని భగవంతుడుగా అనుకుని మన భావనని బట్టి మూర్తి అయినా, చెట్టు అయినా, వ్యక్తి అయినా భగవంతుడు అవుతాడు. ఆ భావనతో కనుక మనం అక్కడికి వెళితే ఇంకా అక్కడి నుంచి మనం బయట జీవితాన్ని హాయిగా జీవించవచ్చు ఆ అనుభవంతో, శక్తితోటి. ఓకే, ఒక గురీజీగా మారాలంటే ఎలాంటి శిక్షణలు తీసుకోవాలి? గురూజీకి మారటం ఉండదమ్మా. అది ఎవరికి వాళ్ళు మారేది కాదు. గురువులు ఉంటారు కదా. నేను ఒకటే చెప్తున్నా, దానికి చిన్న ఉదాహరణ ఇస్తా. ఎవరైతే జిజ్ఞాసను పెంచుకుంటారో, శ్రద్ధను పెంచుకుంటారో, నాకు ఒక స్థితి కావాలి, నేను ఒక స్థితిలోకి వెళ్ళాలి, ఎదగాలి అనుకుంటారు, వాళ్ళు వెంటనే ఒక మార్గదర్శకుడు, గురువుని పట్టుకోవాలి, గురు చరణాలను పట్టుకోవాలి. వారి కృపను పొందుతూ వారు ఎలా ఉండమంటే అలాగా దాన్ని ఒక శిక్షణగా, ఒక మార్గంగా తీసుకుని వాడు శిష్యుడైతే వారు మార్గం చూపిస్తారు. అందుకని సద్గురు అవ్వాలన్నా, గురువు అవ్వాలన్నా శిష్యుడు సత్శిష్యుడు అయితే వాడు సహజంగా ఆ స్థితికి వెళతారు. సద్భక్తుడైతే భగవంతుడు వాళ్ళలో దూరి కార్యాలు చేయిస్తాడు. అలా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఒక సాధువుగా ఉండాలి అంటే ఎన్ని జన్మల పుణ్యాలు చేసుకొని ఉండాలి అని చెప్పేసి చాలామంది అంటారు. అది నిజమేనా? అంతే, నిజమే. ఎలాంటి పుణ్యాలు? ఇలాంటివి ఒక జన్మలో అయ్యేవి కాదు. ఎలాంటి పుణ్యాలు అంటే ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండటం ముఖ్యమైనది, హింసించకుండా ఉండటం. అలాంటివి చేస్తూ వీలైతే ఇంకొకరికి మన వంతు సహాయం చేసి వాడు కష్టంలో ఉంటే ఆదుకోవటం, వాడికి ఏదైనా ప్రేమ కావాలంటే ఓదార్పునివ్వటం, ధైర్యాన్ని ఇవ్వటం. వాడి కష్టంలో, ఇతరుల కష్టంలో నా వాళ్ళు వీళ్ళు కులం మత భేదాలు లేకుండా ఎవరైతే ఇంకొకరి కష్టాన్ని నా కష్టంగా భావించి ఇంకొకరికి ఉపయోగపడాలని ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్థితికి చేరుకుంటారు. నాకు ఓకే, మీరు హిమాలయాలకి వెళ్ళుంటారు. హిమాలయకి వెళ్ళాలి అంటే ఒక పెద్ద ఆశ్చర్యం. అసలు వెళ్ళాలంటే ఎన్నెన్నో దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒక 3 times వెళ్ళుంటారు నాకు తెలిసి. ఇది హిమాలయాలకు కాదు నాన్న, కైలాస మానసరోవరానికి 3 సార్లు, 12 సార్లు వెళ్ళాను. అందులో 3 సార్లు నడిచి వెళ్ళాను. అది జరిగింది. అసలు అలా వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఏంటి? అసలు ఓళ్ళను ఉన్నాయి. అది 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేది కాదు. బయట అనుభవాల కంటే లోపల అనుభవాలు మరీ ఎక్కువ ఉన్నాయి. అది ఒక స్థితిలో అడిగితే తప్పితే ఒక స్థితిలోకి చెప్పలేము మనం. పైపైన చెప్పాలంటే నాకు జీవితం అర్థమైంది, ఏది నిజమైన ఆనందం అర్థమైంది, ఆత్మానందం అనేది. నేను ఏ తప్పులు చేయకుండా, లేకపోతే ఎలాంటి మాయలో పడకుండా జాగ్రత్త పడితే నాకు భగవంతుడు దగ్గర అవుతాడు అనేది అర్థమైంది. నాలో భగవత్శక్తి వచ్చింది అనుకున్నప్పుడు అది ఇంకొకరికి పంచడం అనేదే ప్రధానమైన లక్షణం. మనం లక్ష్యంగా పెట్టుకోవాలనేది నాకు అర్థమైన విషయాలు నాన్న. ఓకే గురూజీ, మీ గురించి ఇక్కడ కృష్ణానంద స్వామి గారు కూడా చాలా గొప్పగా చెప్పారు. మీరు చాలా మంచి వ్యక్తి,